మెదక్ రామన్న దాదాపు 13 సంవత్సరాల పాటు పీపుల్స్ వారాలో పనిచేసి, పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందుతున్న సమయంలో ఆయన బయటకొచ్చారు. 13 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఎందుకు పార్టీ వైపు వెళ్లారు? వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలేంటి? ఎందుకు బయటికి రావాల్సొచ్చిన విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఆ! సార్. మెదక్ రామన్న అలియాస్ రవీంద్ర ప్రసాద్. అంటే మీకు గణపతి గారు, తర్వాత సాకమూరి అప్పారావు గారు, నల్ల ఆదిరెడ్డి వాళ్ళ సమకాలికులు. అంటే అయితే మీరు గ్రామాల్లో ఆ పీపుల్స్ వార్ వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పార్టీలో ఉండి ప్రజల కోసం చేసిన కార్యక్రమాలేంటి? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి రామన్న గారి కుటుంబ నేపథ్యం, ఎందుకు అటువైపు అడుగులు వేయాల్సొచ్చింది చెప్పండి? మేము స్వతహాగా మా కుటుంబం బ్రాహ్మణ కుటుంబం. మా తండ్రి గారు బిఎం శాస్త్రి అని చెప్పి ఆహ్, ఆయనే సిద్ధాంతి. కొన్ని రోజులు టీచర్‌గా కూడా పనిచేశాడాయన. ఆ తర్వాత పూర్తిగా ఆయనకేందంటే, ఈ ఆచారాలతోని సిద్ధాంతిగా ఉండాలనేది ఆయన కోరిక. ఆ కోరిక మేరకు ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసి, ఆయన పూర్తి కాలం పౌరోహిత్యాన్ని, ఆధ్యాత్మికత వైపు ఆయన నిలబడ్డాడు. సిద్ధాంతిగా ఆయన పంచాంగాలు ఇట్లా కొంత స్వయంగా సాధారణంగా నిత్యం మడితోనే వంట చేసే మీ కుటుంబంలో పూజలు, పునస్కారాలు ఉన్న మీ ఇంట్లో అగ్రవర్ణాలకు చెందిన మీరు పార్టీ వైపు వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశ్యం ఏంటండి? అంటే మా తాతగారు ప్రభుత్వ టీచర్. భాగవతుల రామచంద్రయ్య గారని చెప్పి, ఆయనే అనంతపురంలో ఆహ్, ఉండేవాడు. హ్మ్. అక్కడ ఆయనకు గూడా కొంత ఈ ప్రజల పట్ల ఒక ఆయన ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు. పేద ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు. పరిటాల శ్రీరాములు, రౌఫు వాళ్ళతోని ఆయన హ్మ్. నేపథ్యం ఉండేది. ఆయన ప్రభుత్వ టీచరు. అయితే ఈయనతోని కొద్దిగా బ్రాహ్మణుడు కాబట్టి అక్కడ ఫ్యాక్షనిస్టులు ఆయనను చంపలేక, బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ట్రాన్స్‌ఫర్ చేసిండ్రప్పుడు హుహు. ఆ కాలంలో. ట్రాన్స్‌ఫర్ చేసి వరంగల్ చిట్యాలకు పంపించారాయన్ని. హ్మ్. అక్కడ టీచర్‌గా పనిచేస్తూ ఆయనే మా నాన్నగారు 15వ ఏటనే ఆయన మాయమయ్యాడు. 15, 16 సంవత్సరాల లోపల ఆయన అంటే బ్రతికిండా, చనిపోయిండా అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఎవరికీ తెలియదు. అంటే మీ నాన్నగారు ఎప్పుడు మీరు మీరు పుట్టిన తర్వాత? మేము పుట్టక ముందే ఆయన తండ్రి గారు చనిపోయారు. ఓహో! ఆ తర్వాత అగ్రవాచారి గారు అప్పుడు మినిస్టర్ ఉండే. హ్మ్. వరంగల్ అగ్రవాచారి. మా కుటుంబాన్ని కొద్దిగా మా నాన్నగారిని దగ్గరికి తీసి ఆ ప్రాంతానికి అంటే మీ తీసుకొచ్చి నాన్నగారు అదృశ్యమైపోయారు. అదృశ్యం అయిపోయారు. ఆయన టీచర్, గవర్నమెంట్ టీచర్. హ్మ్. మా నానమ్మ ఆళ్ళిద్దరే తల్లి, కొడుకు ఇద్దరు. హ్మ్. అగ్రవాచారి అప్పుడు వాళ్ళ దగ్గర తీసి ఒక అసన్పర్తి మండలంలో ఒక ఊర్లో పెట్టాడు. అక్కడ రెడ్డిలకు మీదే బాధ్యత అని చెప్పి మా కుటుంబాన్ని మా నాన్నగారిని అప్పజెప్పారు. ఆయన జీవన ఉపాధి కోసం అన్ని పనులు చేశారు. కొన్ని రోజులు మా నాన్నగారిని అగ్రచారే టీచర్‌గా పెట్టించాడు ఓ స్కూల్‌ల. "నువ్వు ఈ వడ్రంగి పని, కూలి పని, నాలి పని ఎందుకు పోతావు? బాగుండదు." అంటే మీ వృత్తిని చేయించలేదా? ఆయనకి ఎవరు లేరు కదా! బ్రతుకు తెరువు కోసం తల్లిని సాదాలే, ఆయన బ్రతకాలే. హుహు. ఆయనకంటే కష్టంతోనే ఆ తర్వాత వైదిక వృత్తి నేర్చుకున్నాడు. ఆయన కొంత చిన్నప్పుడే కొంత వచ్చు కాబట్టి హ్మ్. ఉపనయనం సంస్కారాలు అచ్చా! జరిగినాయి కాబట్టి. తాతగారు ఆ! నేర్పలేక. ఇక ఆ హ్మ్. తర్వాత ఆయన ఈలాటికన్నా ఆధ్యాత్మికంగానే ఉండాలనే ఆయన కోరిక హ్మ్. అటువైపే ఎక్కువ ఉన్నాడు. మా తర్వాత కూడా నాకు చిన్నప్పుడే 9 ఏళ్ళకే ఉపనయనం చేశాడు. నాకు వేద విద్య కూడా అన్నీ అభ్యసించేలా ఆయన చర్యలు తీసుకున్నాడు. హ్మ్. మా అటు అంటే ఊర్లో మీరు కూడా పౌరోహిత్యం చేసారా? నేనా నేను చిన్న నాకు నాకు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు కొద్దిగా నమ్మక చమకంతోని మాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నేను చిన్నప్పుడు చేసేవాడిని. హ్మ్. నాకొచ్చు. హ్మ్. నేను చేయగలుగుతా. అయితే ఆ తర్వాత ఆయనే మా నాన్న కూడా ఒక యథార్థవాది, వాస్తవికవాది. ఆయన కూడా ప్రతిసారి శ్రమించాలి అనే ఆయన లక్ష్యం. కాకపోతే కుటుంబ నేపథ్యాన్ని మనం ఇక నుంచైనా మా నాన్నగారి నుంచి పోయిందది. నిలబెట్టుకోవాలని బాగా ప్రయత్నాలు చేసిండాయన. నాకు కూడా ఆయన అదే చెప్పేవాడు. మా నాన్న చెప్పారు, "నిత్య కృషి వలుడే బ్రాహ్మణుడనేది." వాడు నిత్యం పనిచేస్తూ తన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తనదైన శైలిలో ఏదో ఒక ఆర్థిక సాయం, మాట సాయం చేయాలి.
అలాంటి వాడే బ్రాహ్మణుడు అనేది. ఆయన కూడా మాకింత అగ్రవచారి మూలంగా ప్లస్ అక్కడ మాకు కొంత వ్యవసాయం ఉండే మా నాన్న మేము పెద్దగా వచ్చిన తర్వాత. ఆయనే పని చేసే వాళ్ళతోని ఎక్కువ మమేకమై ఉండేవాడు. ఆయన కూడా కష్టపడి పని చేయడానికి ఇష్టపడేవాడు. అని చెప్పేటోడు అన్నట్టు. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించేవాడే బ్రాహ్మణుడు అనేది. సోమరిపోతు బ్రాహ్మణుడు కాదు అని చెప్పి ఆయన బాగా చెప్పేటోడు. ఆయన నిత్యం కొద్దిగా నన్ను కూడా సంధ్యావందనం చేసుకునేలా ఆయన నాకన్నీ కార్యక్రమం చెప్పి. కాకపోతే ఏంటంటే మా నానమ్మ గారు కొద్దిగా ఆమె ఎప్పుడన్నా మేము చదువుకొని ఇటు వచ్చిన తర్వాత ఆ కష్ట నష్టాలు బాధలు అంతా ఆమె చెప్పేది. చెప్తే అక్కడ అక్కడ భూస్వాముల దౌర్జన్యానికి ఇట్లా బలై మనం ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ వస్తే ఇక్కడ ఈ గతి పట్టింది, మనకి ఎవరు లేరు అనేది మాకు చెప్పేవారు. మీరు ఆ నేపథ్యం వచ్చి ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ ఎవరు రావడానికి కారకులు ఎవరు? నేను చదువుకుంటూ ఇంటర్మీడియట్ ఎల్బీ కాలేజీలో చదువుకున్నాను నేను. చదువుకున్న క్రమంలో నేను చిన్నప్పుడు కొంత ఆర్ఎస్ఎస్ వాళ్ళకి పోయేది కార్యక్రమాలకు పోయేది. కానీ మా బ్యాచ్ అంతా ఒకటేసారి కాలేజీకి వచ్చిన తర్వాత మేమంతా రాడికల్స్గా మారిపోయాం. అప్పుడు నాతో పాటు ఇంకో ఆయన గోపాల్ సింగ్ అని అంటే ఆయన ఉండే, ఇప్పుడు ఇంకా పార్టీలో ఉన్నాడు అతను. మేమంతా ప్రకాష్ అని చెప్పి పీకే అనేటోళ్ళు, ఆయన వెంకటేశ్వర్లు, ఆయనే, నేను, ఇంకో ఆయన శ్యామ్ సుందర్ రెడ్డి ఎన్కౌంటర్ అయ్యాడు. ఇట్లా ఉన్నారు. అంత కత్తి మోహన్ అని చెప్పి ఉండే, ఆయనే అంటే వీళ్ళందరూ మీ గ్రామం? గ్రామం కాదు, మీ హన్మకొండలో చదువుకున్నప్పుడు అంత కాలేజ్ మేట్స్, ఇంటర్మీడియట్ వాళ్ళంతా ఆర్ఎస్ బ్యాచ్, నాగేశ్వరరావు, ఆర్కే అని చెప్పి, ఇంకో రామకృష్ణ అని చెప్పి వాళ్ళంతా మేమంతా అప్పుడంతా ఎందుకో కానీ బ్రాహ్మణ బ్యాచ్, రెడ్డి బ్యాచ్ అంతా కలిసి ఉండేది. ఓకే. వరంగల్లో వీళ్ళంతా రాడికల్స్లో ఉండేటోళ్ళం. అంటే మాకు ఇంకేముందంటే అగ్రవచారి ఉన్నాడు అనే దాంతో మాకు కొద్దిగా మాకు తాత ఉన్నాడు కదా అన్నట్టు కొద్దిగా ధైర్యం ఉండేది మాకు. అంటే నాకంతా నేను ఈ పోలీసు ప్రెషర్ అంతా నాకు పెద్దగా ఉండదు. ఇప్పుడు దొరగారే ఉండే ఎస్పీ మాకు వరంగల్కు. అయినప్పుడు ఆ వీధి నాటకాలన్నీ వేయించేది. ఈ నక్సలైట్ల మూలంగా ఇట్లా ఇది ఇట్లా అట్లా ఇట్లా దీని మూలంగా ఊత పెడదో పట్టకూడదు అని బాగా సాంస్కృతిక కార్యక్రమాలు బాగా చేసేది. ఆయన చేస్తుంటే మేము కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించేది, కొత్త నాటకాలు మేము కూడా చేసేది అప్పుడు. మరి మీరు అతిగా ప్రేమించిన అగ్రవచారి గారు కూడా ఎన్కౌంటర్లో చనిపోతారు కదా? ఎన్కౌంటర్ కాదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా, తీవ్రంగా వ్యతిరేకించిన నేను. ఆయన కానీ శ్రీపాదరావు గారి, అలా శ్రీపాదరావు హత్య కూడా నాకు పార్టీలు ఉన్నప్పుడే అంటే నాకు బాగా కలిసి వేసింది ఆయన అగ్రవచారి. అంటే ఇక మాకు సొంత తాతగారు కదని మా తాతగారి కన్నా ఎక్కువ ఆయన. మా కుటుంబం మీతోని మాట్లాడుతున్నామంటే ఆయన కారకుడు. మీతో నేను మాట్లాడుతున్నా అంటే ఎలా జరిగింది ఘటన? అక్కడ లోకల్ క్రైసిస్తోనే ఆయన చంపించారని నేను భావిస్తున్నాను. లోకల్ కొంత లీడర్షిప్ ఉంటుంది కదా, ఆ లోకల్ లీడర్షిప్ అక్కడ ఉండే రాజకీయాలకు దగ్గరయ్యి ఆయన మీద పాద కోపంతో వీళ్ళతో చంపిస్తే లోళ్ళు ఉండదని చెప్పి చంపించారనేది నేను నా అభిప్రాయం. ఆయన కానీ శ్రీపాదరావు గారు కానీ వీళ్ళవి ఆయనను రాజకీయంగా కానీ ఇంకే రకంగా ఎదుర్కోలేక ఈ మాదన్లో కూడా అందరూ తెలివిగల వాళ్ళు ఉద్యమాన్ని తెలివిగా నడిపిస్తారనేది లేదు. ఏదో రకమైన ఆర్థిక మూలాలకు కొంతమంది లొంగిపోయి కూడా తప్పుడు హత్యలు చేసి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దాని మూలంగా కూడా పీపుల్స్ వార్ పార్టీ ఆ కాలంలో రకరకాల ఇబ్బందులు కూడా పడుతున్నది. సరే, మీరు రాడికల్స్ ఉన్న తర్వాత పార్టీలోకి ఎప్పుడు పూర్తి స్థాయి క్యాండిడేట్గా 82లో నేను మా తాతగారు పనిచేసిన దిక్కే నేను వెళ్ళాలని నాకు కోరిక ఉండే. భూపాలపల్లి సైడ్ అంటే గోరుకొత్తపల్లి కొత్త ఆర్గనైజర్గా, అప్పుడు నేను ఆర్గనైజర్గా పోయినా. అప్పుడు ఆర్గనైజర్ సిస్టమే, ఒకరు పోయి మాట్లాడేది. నేను పోయి ఆర్గనైజర్ అంతా ప్రాంతం అంతా వెలిశాల, చిట్యాల, గోరుకొత్తపల్లి అదంతా తిరుగుతున్న క్రమం లోపల అగ్రవచారి మనమడు కూడా ఉండే శ్రీనివాసాచార్య. అది కూడా నక్సలైట్ మాతో పాటు, నాకన్నా ముందు శ్రీనివాసాచార్యులు వాళ్ళ బిడ్డ కొడుకు. అతడు ముందు, ఆ తర్వాత నేను ఫుల్ టైమ్గా పోయినా. అక్కడ ఆ ప్రాంతం అంతా తిరుగుతూ పరిచయం చేస్తుంటే మా నాన్నకు చెప్పేది, మీ కొడుకు వస్తున్నాడు, అంతా ఏసీలతో మాట్లాడుతున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న లోకల్ రెడ్డీస్ మా ఇంట్లో తిన్నాడు, ఎవరితోనో మాట్లాడుకుంటూ పోతుండు, ఎందుకు వచ్చిండు
అని చెప్పేవాళ్ళు. అది మా నాన్న వాడు ఎందుకు వచ్చిండో ఫ్రెండ్స్‌తో రావచ్చు అని కదా ఉంటాడు. నేనే ఆ కాలంలో నేను కూడా కొంత పురోహితం చేసేది. మా హుహు. నాయనతో పాటు నేను కూడా మా అబ్బాయి వస్తాడంటే గృహప్రవేశాలకు గానీ, సత్యనారాయణ వ్రత కథలకు గానీ, ఇవన్నీ హ్మ్. చేసేది. మా నాయనతో పాటు పెళ్ళిళ్ళకి కూడా నేను హుహు. మంత్ర ఉచ్చారణ చేసేది. ఆయన ఏదో వాడు తిరుగుతుండు అంత అలాంటి కాకుండా అనేది. అది నాకు ఉపనయనం అప్పుడు శివానందమూర్తి గారు ఉండే సద్గురు శివానందమూర్తి గారు. మా నాన్న ఆయనను రమ్మన్నాడు. "తమ్ముడు నా కొడుకు ఉపనయనం చేస్తున్నా నువ్వు వచ్చి ఆశీర్వదించుకో" అని చెప్తే, అప్పుడు ఆయన ఉద్యోగం చేస్తుండే ఆయన చిన్నప్పుడు. ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించి ఏమన్నాడంటే, "అన్నయ్య వీడికి 12 ఏళ్ల అజ్ఞాతవాసం ఉంది. వీని ముఖంలో కనపడుతుందని" అన్నాడు. ఈ రకంగా ఉందేమో. ఆయనంటే ఆయన మా నాన్న "వీనికి అట్లా ఎట్లుంటదంటే" "ఏం లేదు వీనికి మంది ఇళ్ళలో తినే అన్ని ఇళ్ళలో ఆ! తినే అవకాశం ఉన్నది వీనికి వీనికి కష్టం ఉండు" అని అన్నాడు ఆయన. ఎట్లా అంటే అప్పుడు నాకు మా నాన్నగారు నా మీద ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. 21 రోజులు 11 ఇండ్లు అడుక్కొని తిని భవతి భిక్షాంతి అడుక్కొని తిని అన్నీ ఒక దగ్గర కలిపి నాకు మా నాన్న తినిపించేది. ఇట్లనే ఈ ఆ దోషం వెన్ను నుంచి ఈ బయటపడ్డారు. దోషం హ్మ్. ఎగిరిపోద్దని హ్మ్. అవుదని ఆయన చేసినా గానీ ఆ తర్వాత ఇగ చేసినాం కదా! బాగానే ఉంటాడా పోయిందా నాకు టైం కొద్దిగా రాగానే నేను అందరితో పాటు ఈ ప్రకాష్ అంటేనే టౌన్ ఆర్గనైజర్ ఉండే హ్మ్. ప్రకాష్ అని చెప్పి ఆయన హ్మ్. పేరు వెంకటేశ్వర్లు కమ్మాసు. వాళ్ళ హ్మ్. నాన్న మిలిటరీ మ్యాన్. ఇప్పుడు పులియంజయ భార్య భాగ్యలక్ష్మి ఉంది కదా! వాళ్ళ తమ్ముడు. ఓకే. ఆయనే నేను టౌన్‌లో ఎక్కువ ఉండేది. గోపాల్ సింగ్ అని చెప్పి ఇప్పుడు ఇంకా లోపలనే ఉన్నాడు. హ్మ్. మేమంతా లోకల్‌గా ఉండేటోళ్ళం. హ్మ్. ఆహ్, ఆర్‌కే గోవిందరాజుల రామకృష్ణ అని చెప్పి టౌన్ వరంగల్ టౌన్ హుహు. మేము కొద్దిగా కలిసి బాగుండేది మేమంతా. ఆయన బ్రాహ్మణే రామకృష్ణ కూడా. అంటే మీరు ఆర్గనైజర్‌గా ఉన్న టైంలో ఆ! అప్పుడు గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది? అంటే గ్రామాల పరిస్థితి నాకు కొద్దిగా మాకంటే మాకు గౌరవ మర్యాదలకు దానికి దీనికి మా ఇంటి దగ్గరికొచ్చి మాట్లాడాలన్నా కొద్దిగా వాకిట్లకెళ్ళే మాట్లాడేవాళ్ళు. ఎవరో కొద్దిగా సన్నిహితం ఉన్నోళ్ళు ఇంట్ల వరకు వచ్చేది మా ఇంట్ల వరకు. కానీ అక్కడ భూస్వామ్య దోపిడీ, భూస్వాములది ఎట్టి చాకిరీ మామూలుగా లేకపోవుండే. చాలా ఇబ్బందనిపిచ్చేది. హ్మ్. ఇబ్బందనిపిచ్చి నేను వాళ్ళని చూసుకుంటా నిలబడేది. నిలబడుకుంటే మా నానమ్మ గుంజుకపోయేది. గుంజుకపోయేది. అయితే ఆమెకేందంటే నా భర్తలాగా వీడేమన్నా అటు ఇటు చూసి కానీ నేను బీరిపోయి అట్లనే చూసేది వాళ్ళ ఇబ్బందులు పడుతుంటే. ఆమెను అడిగినప్పుడల్లా ఆమె చెప్పేది. కొద్దిగా కథల్లాగా చెప్పేది. ఆ అనంతపురం చరిత్ర అంతా చెప్పి, మేము అందుమూలంగానే వరంగల్‌కొచ్చినాం. ఇక్కడికొచ్చినా మేము బాగుపడలే. మీ తాత చనిపోయిండని చెప్పి బాధపడేదామె. అంటే ఆ పేదరికాన్ని చూసిన తర్వాత కొద్దిగా చెల్లించేది. నేను క్యాంపెయిన్ పోయినాం అప్పుడు. గ్రామాలకు తరలండి అని చెప్పి కాలేజీ క్యాంపెయిన్‌కి పోతే హ్మ్. అప్పుడు 81, 82ల స్టార్టింగ్ అంతా క్యాంపెయిన్ పోయిన తర్వాత అప్పుడు ఎస్సీస్ మాదిగోళ్ళు ఉండేది. అప్పుడు పెద్ద కుండ పెట్టేది. ఆ కుండల ఎద్దు కలేవ బొక్కలు లోపలేసి దానిలో లవంగాలు, యాలచి లాంటియేసి వాళ్ళు మరగబెట్టుకొని తాగేటోళ్ళు. తాగితే "మీకు అన్నం తినరా?" అంటే "మాకు ఇది తినగా గడుపుకుంటాం, పూట గడుపుతాం" అంటే మాకు కొద్దిగా బానే ఎట్లుంటదని చెప్పి నా ఫ్రెండు ఇంకో ఆయన ప్రకాష్ అని చెప్పినాడు. ఆయన కూడా తాగి "తమ్మి తాగు" అంటే నేను గ్లాస్ తాగిన. తాగిన తర్వాత ఆ ఇంటి ఆయన మా నాన్నకు భక్తుడాయన. నన్ను చూసి "నువ్వు తాగినావా పంతులు ఇట్లా అయిపోయిందని" చెప్పి వెంటనే మా నాయన దగ్గరకొచ్చి "క్షమించు పంతులు గారు మీ కొడుకు నేను తెలియకుండా నా దగ్గర ఈ రసం తాగిండు." అట్లా ఇట్లా అంటే ఇక మా నాయన కోప్పడి పంపించాడు. అదే అప్పుడు నుంచి మా నాన్న వీడు ఎటు పోతుండు ఏం కథ అనేది కొద్దిగా ఆలోచించేటోడు. వద్దు మనకొద్దురా నాన్న వద్దు అదే. వద్దు.